హాయ్ అండి. మాకు థ్రెడ్తో పైపింగ్ వేయడం రావట్లేదనే వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే చేశానండి. థ్రెడ్తో పైపింగ్ వేయడం రాకపోతే ఫస్ట్ మనము థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయడం నేర్చుకోవాలి. థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయడం నేర్చుకుంటే మనకి థ్రెడ్తో పైపింగ్ వేయడం ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే మనము నెక్క పట్టి కోసము 1.5 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ ముక్కలను అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకుని మనకి ఉక్స్ పెట్టి వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను. 1.5 ఇంచ్ బయటికి నెక్క పట్టినైతే 1.5 ఇంచ్ బయటికి ఎగస్ట్రాగా వదులుకుని ఈ విధంగా కుట్టు అయితే స్టార్ట్ చేయాలి. ఈ కుట్టు కూడా మనం 1.5 ఇంచ్ లోపలికి వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు, అంతకంటే తక్కువ కూడా బాగోదు అన్నమాట. 1.5 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపు మడత ఉందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే కనుక బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చే విధంగా మడత పెట్టుకుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి షోల్డర్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ నెక్ పట్టిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా వంకరగా కుట్టారంటే మనకి నెక్ రౌండ్ కూడా తేడాగా వస్తుంది. అలాగే పైపింగ్ కూడా సరిగ్గా రాదన్నమాట. ఈ నెక్ పట్టిని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పైపింగ్ మడత కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే చోట దగ్గరగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు మనం వేసిన కుట్టు బయట వేసుకోవాలి. కుట్టు అయితే కట్ అవ్వకూడదండి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి, మనకి లోపల వైపు అయితే ఇలా ఉంటుంది కదా, కుట్లు ఉంటాయి కదండి. మనకి పైన వైపు అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి పైపింగ్ ఎంత వెడల్పు కావాలో, అంటే పైపింగ్ ఎంత లావు కావాలో అంత లావు మడత పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనకి కుట్లు ఉంటాయి కదా, ఈ కుట్లు బ్లౌజ్ సైడ్ మడత పెట్టేసి మనం పైన ఉంచుకున్న 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని మడత పెట్టేసి ఈ విధంగా మనము నెక్ పట్టిని ఈ విధంగా మడత పెట్టాలి. ఈ నెక్ పట్టి చూసారా, సన్నంగా మడత పెడితే సన్నంగా వస్తుంది, ఇంకో లావుగా కావాలంటే లావుగా వస్తుంది. వేళ్లతో మనం ఈ విధంగా సన్నంగా కావాలంటే సన్నంగా, లావుగా కావాలంటే లావుగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను వేళ్లతోటే సన్నంగా లావుగా 2 విధాలుగా మీకు చూపిస్తున్నాను. నేనైతే సన్నగానే వేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ ఎంత సన్నం ఉంటుందో అంతే సన్నంతో అయితే వేసుకున్నానండి. నేను ఉపయోగించి థ్రెడ్ సైజ్ ఎంత అని చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు. నేను వాడి థ్రెడ్ పైపింగ్ అయితే 10/12 అండి. నేను ఆ సైజే వాడుతుంటాను ఎక్కువగాని. అదే సైజుతో అయితే నేను నెక్ పట్టిని మడత పెట్టుకున్నాను. ఒకసారి చూడండి. అలాగే మనము ఈ విధంగా నెక్క పట్టిని పైపింగ్ అంత సన్నంగా మడత పెట్టి కుట్టు వేసేటప్పుడు ఈ కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద కానీ పైపింగ్ మీద కానీ పడకూడదండి. సూది అయితే పైపింగ్ మీద అస్సలు పడకూడదండి. సూది ఒక్కసారి కానీ మీరు పైపింగ్ మడత మీద సూది పడ్డాదంటే ఎక్కించారంటే ఇంకా మొత్తం అంతా కుట్టు అంతా పైపింగ్ మీద పడిపోతుంది అన్నమాట. అలాగే బ్లౌజ్ మీద కూడా పడితే మనకి పైపింగ్ నీట్గా రాదు. రెండాటికి మధ్యన గాడిలో వేయాలన్నమాట. ఒకసారి చూడండి, కుట్టు నేను పైపింగ్ మీద కానీ ఎక్కడ పడకుండా వేస్తున్నాను, నీట్గా వస్తుంది మనకి కదా. కుట్టు అయితే నేను పైపింగ్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ పడకుండా రెండింటికి మధ్యలో గాడిలో పడే విధంగా వేసాను. ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్తో వేసినట్టే వచ్చింది కదండి. చూడండి, మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వేసుకుంటే మీకు నీట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.